పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మనకి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది అక్కడ. అదేంటంటే ఆకోరు అనేటటువంటి శ్రమగల లోయను దేవుడు నిరీక్షణ ద్వారంగా చేస్తాడని ఉంటుంది. అంటే అక్కడ ఆకోరు లోయ అంటే ఆకోరు పక్కన శ్రమగల లోయ అనేది బ్రాకెట్స్లో ఉంటుంది. శ్రమగల లోయ అన్నప్పుడు మనం ఆలోచిస్తే అక్కడ మనకు అంతా గుర్తు రావాలి. ఆకోరు అనే లోయలో ఏం జరిగింది? ఆకాను అక్కడ శపితమైన దానిలోంచి ఏమీ తీసుకురావద్దని దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు అతను వెళ్ళి ఆ శపితమైన దానిలోంచి ఆ శత్రువుల దగ్గర నుంచి ఏం తీసుకొస్తాడంటే ఒక షీనారి వస్త్రము, వెండి, బంగారపు కడ్డీ ఇవన్నీ తెచ్చుకున్నప్పుడు దాని వలన వారు హాయి అనేటటువంటి ఒక ఆ పురం మీదకి వెళ్ళి వారు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధంలో ఓడిపోవటం జరుగుతుంది. అప్పుడు యెహోషువ మిగతా పెద్దలు వాళ్ళందరూ కలిసి దేవుని ముందు సాష్టాంగపడి ఈ యొక్క ఓటమికి కారణం ఎవరు అని అడిగినప్పుడు దేవుడు చెప్తారు. అప్పుడు ఆ ఆకానుని అతనికి సంబంధించిన కుటుంబాన్ని అంతటిని కూడా లోయలో పెట్టి ఆ ఆకోరు లోయలో పెట్టి వాళ్ళని రాళ్ళు వేసి చంపి అగ్ని చేత కాల్చివేసి మళ్ళీ రాళ్ల కుప్పని వాళ్ళ మీద వేస్తారు. అంటే ఆ దోషాన్ని దేవుడు ఆ యొక్క పాపాన్ని ఆయన సహించలేకపోయాడు. అది శపితమైంది, దానిలోంచి ఏం తీసుకురావద్దంటే వారు తీసుకొచ్చారు. అది ఆలోచిస్తే మనం అంతకంటే భయంకరమైన ఘోరాలు, నేరాలు చేస్తా ఉన్నాం ఈ రోజుల్లో. కానీ దానికి వద్దన్న దానిని తెచ్చుకున్నందుకు దేవుడు ఆ కుటుంబాన్ని మొత్తం కూడా రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చివేసి మళ్ళీ రాళ్ల కుప్పని వాళ్ళ మీద పేర్చేంతగా అక్కడ ఒక మాట ఉంటుంది, చాలా భయం వేస్తుంది. దేవుడు తన యొక్క కోపోద్రేకమును విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని. అంటే ఎంత కోపంతో కూడిన ఉద్రేకం ఆయనకు వచ్చిందో. ఇప్పుడు గనక యేసుక్రీస్తు మనకు అడ్డుపడకపోతే మన పాపాలకి, దోషాలకి అంతకంటే భయంకరమైన శిక్షలు మనకి రావాలి. కానీ మనము ఎంత శిక్ష నుంచి తప్పించుకున్నామో అంతకంటే భయంకరమైన రెండవ మరణాన్ని నుంచి తప్పించుకోవాలని యేసుక్రీస్తు వారు మనకు అడ్డుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆకోరు లోయ అంటే శ్రమ సంభవించిన లోయ. అంటే మనకు అక్కడ శ్రమగల లోయ అని కనపడినప్పుడు మనం కీర్తనలో 23లో కూడా మనం ఒక మాట చూస్తాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను అని ఉంటుంది అక్కడ. అంటే లోయ అంటే గాఢాంధకారం కలిగింది లోయ, లేదా శ్రమతో ఉన్నదే లోయ అని ఆలోచిస్తే లోయ ముందు శ్రమగల లోయ ఉంది. అంటే శ్రమలు లేని లోయలు కూడా ఉంటాయి. గాఢాంధకారపు లోయ అంటే గాఢాంధకారము లేని లోయలు కూడా ఉంటాయి. లోయ అనగానే మన జీవితంలో అది ఒక శ్రమకి సాదృశ్యంగా భావిస్తాం. మనం కృంగిపోయిన అనుభవాలు ఉన్నప్పుడు లోయ లాంటి పరిస్థితుల్లో నేను నడుస్తున్నానంటే ఎవరి సహాయం లేదు, అందరూ కూడా నాకంటే ఎత్తులో ఉన్నారు, నేను ఒక్కదాన్నే కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాను అని లోయలు అంటే ఒక కష్టాలకు, వేదనలకు సూచనగా మనము ఆలోచిస్తూ దాని గురించి ఆ సాదృశ్యంగా, పోలికగా మనం మాట్లాడతాం. కానీ బైబిల్లో ఎన్నో మంచి లోయలు ఉన్నాయి. మనం చూస్తే ఇశ్రాయేలీలు కనాన్ దేశంలో వేగుకు వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ద్రాక్ష గెలలు, పెద్ద పెద్ద ద్రాక్ష గెలలు, ఇద్దరు మనుషులు ఒకరి భుజం మీద ఒకటి పెట్టుకొని మోసుకుంటా వస్తారు. అంటే ద్రాక్ష అంటే ఇప్పుడు మనం చేతల పట్టుకునే గెలే మనకి తెలుసు. కానీ ఒక ద్రాక్ష గెలని మొయ్యడానికి ఇద్దరు మనుషులు కావాల్సి వచ్చారంటే ఎంత పెద్దగా సైజులో కానీ ఆ క్వాలిటీలో కానీ ఎంత బాగుండుంటాయో మనం ఆలోచించుకోవచ్చు. అటువంటి మంచి ద్రాక్ష గెలను పొందినటువంటి లోయకి ఎష్కోలు లోయ అని పేరు పెట్టారు. అదేవిధంగా మనకి బెరాకా లోయ కూడా కనపడుతుంది మనకి. అంటే లోయ అంటే శ్రమ ఒక్కటే కాదు, గాఢాంధకారమే కాదు, అందులో ఫ్రూట్ఫుల్నెస్ కూడా ఉంటుంది లోయలో. అదే ఎష్కోలు లోయ. అదేవిధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి 4వ దినమున ఇశ్రాయేల్ అందరూ ఒక లోయలో కూడుకుంటారు. ఆ లోయ బెరాకా లోయ. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగింది కూడా లోయ అనుభవమే అని చెప్పచ్చు మనం. అంతేకాకుండా మనం మళ్ళీ సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం చూస్తే అక్కడ బాలుడైన దావీదు ఏటి లోయ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి 5 గులకరాళ్ళు ఏరి తెచ్చుకుంటాడు. దేనికోసం అంటే గొలియాతు మీద యుద్ధం కోసం. కాబట్టి ఒక యుద్ధానికి సన్నద్ధుడయ్యేటప్పుడు మంచి నున్నటి గులకరాళ్ళు తీసుకున్నది కూడా ఒక లోయలోంచి. లోయ అనంగానే మనకి కేవలం శ్రమ, వేదనే కాకుండా ఇలాంటివి కృతజ్ఞతాస్తుతులు, అదేవిధంగా ఫ్రూట్ఫుల్నెస్ ఇవన్నీ కూడా లోయల్లో మనకి దొరుకుతూ ఉంటాయని కూడా మనము ఆలోచించవచ్చు. అంతేకాకుండా ఈ లోయానుభవాన్ని దేవుడు, ఈ శ్రమని దేవుడు మారుస్తానంటున్నాడు. మనకి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే దేవుడు నీకు ఇస్తానన్న మంచి దేశంలో ఇవి ఉన్నాయని చెప్తా ఉంటారు అక్కడ. ఆ మంచి దేశంలో ఏముందంటే నీటి వాగులు ఉన్నాయని చెప్తారు. అంతేకాకుండా లోయలలోంచి, కొండలలోంచి
పారేటటువంటి ఓటలు ఉన్నాయి అని చెప్తున్నారు. లోయలలోంచి ఓటలు పైకి పారటం అనేది మనం ఎప్పుడు వినని ఒక మంచి సంగతి. లోయలలోంచి కొండల మీద నుంచి నీటి ఓటలు పారడం అనేది మనకు తెలుసు, కానీ లోయలలోంచి అదేవిధంగా కొండల మీద నుంచి కూడా నీటి ఓటలు పారతాయి. అటువంటి మంచి ప్రదేశంలో, అగాధ జలాలు ఉన్న ప్రదేశాల్లో దేవుడు నిన్ను ఉంచుతాడు. అటువంటి మంచి దేశం నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు అని అక్కడ చెప్తా ఉంటారు. కాబట్టి ఆ నీటి ఊటలు పారేది కూడా ఒక లోయలోంచి వస్తాయంటే, లోయ అనేది కేవలం కష్టానుభవమే కాదు, కానీ ఒక ఫ్రూట్ఫుల్నెస్కి, ఒక నీటి పారే అనుభవానికి కూడా అది సాదృశ్యం అని చెప్పచ్చు. కానీ ఇక్కడ హోషియా గ్రంథంలో ఉన్న 2వ అధ్యాయం 15వ వచనంలో మనము చూస్తే గనక శ్రమగల లోయను ఆయన నిరీక్షణకి ద్వారంగా మారుస్తున్నాడు. మన దేవుడు ఎంత అద్భుతమైన దేవుడో, ఎంత గొప్ప దేవుడు అంటే, మనకి ఎక్కడైతే శ్రమ వచ్చిందో అక్కడే నిరీక్షణకు ఒక ద్వారాన్ని తెరుస్తాడంట. అంటే మనం ఎక్కడైతే నాశనం అయిపోతున్నాం, కృంగిపోతున్నాం అనుకుంటున్నామో అక్కడి నుంచి ఆయన నీకు ఒక గొప్ప అవకాశం రాబోతుంది, ఒక గొప్ప హోప్ నీ ఎదురుగుండా ఉంది, నువ్వు దాని నుంచి గొప్ప పెద్ద విజయం సాధించచ్చని ఒక ద్వారాన్ని తెరుస్తాడంట. అదే రోమియోలకు రాస్తూ పౌలు గారు ఏమంటారంటే 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏమంటారంటే, ఈ నిరీక్షణ, దేవుడేమో శ్రమగల లోయ నుంచి నిరీక్షణ ద్వారంలో ప్రవేశపెడతానంటున్నారు. అది ఎటువంటి నిరీక్షణ అంటే, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అంటే మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం, ఏదో ఎదురు చూస్తే మనకేమి లభించకపోతే, ఇప్పటిదాకా దేనికోసం ఎదురు చూసావు, నీకేమొచ్చింది అని జనం మనల్ని చూసి అన్నప్పుడు, హేళన చేసినప్పుడు మనం సిగ్గుపడకుండా ఆయన ఇచ్చే నిరీక్షణ సిగ్గుపరచని నిరీక్షణ ఇస్తా ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా తీతుకు రాస్తూ కూడా పౌలు గారు 2వ అధ్యాయము 12వ వచనంలో ఆయన ఏమంటారంటే, ఆ నిరీక్షణ గురించి మనకు చెప్తా ఉంటారు. మీకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉందని చెప్తారు. ఆ శుభప్రదమైన నిరీక్షణ మీకు కావాలి అంటే గనక మీకు ఇహలోక సంబంధమైన దురాశలు, అంతేకాకుండా భక్తిహీనతను మీరు విడిచిపెట్టాలి అంటారు. అంటే భక్తి లేకుండా జీవించే వాళ్ళకి ఏ నిరీక్షణ ఉండదు, ఎటు పడితే అటు నడిపించబడతాం మనం. అలా కాకుండా ఒక భక్తి కలిగిన జీవితాన్ని మనం అనుసరిస్తే, భక్తిహీనతను వదిలివేస్తే, ఈ లోకానికి సంబంధించిన దురాశలను విడిచిపెడితే మీకుండే నిరీక్షణ శుభప్రదమైంది. కాబట్టి దేవుడు శ్రమగల అనుభవాన్ని నుంచి మనకు ఒక సిగ్గుపరచని నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేనిని వదిలిపెట్టాలో, దేనిని కలిగి ఉండాలో మనందరం స్పష్టంగా తెలుసుకుంటూ, దానికోసం దేవునికి మన జీవితాల్ని అర్పించుకుంటూ ఒక చిన్న ప్రార్థనా సహాయం కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన శ్రమగల లోయలో నుంచి మమ్మల్ని నిరీక్షణ ద్వారం దగ్గరికి తీసుకువెళ్తానంటున్నావు ప్రవ్వా. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదని కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ ఒక శుభప్రదమైన నిరీక్షణ మాకుంది కాబట్టి ఆ నిరీక్షణ కోసం మేము భక్తిహీనతని, ఈ లోకపు దురాశలను కూడా విడిచిపెట్టమని చెప్తున్నావు. అటువంటి గొప్ప జీవితాన్ని కలిగి ఉండటానికి నన్ను, మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is all.